నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతుల పథకం భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో కేవలం బిల్డింగుల కోసమే 50,000 కోట్లు ఖర్చు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిధులను ఇరిగేషన్ ప్రాజెక్టులపై పెడితే లక్షలాది మంది రైతులు లాభపడతారని ఆయన పేర్కొన్నారు. ప్రజలను చైతన్యపరచడానికి ఈ నిజాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో చూస్తా ఉంటే ఎవరైనా గమనిస్తారు. ఈ ప్రాంతానికి దాదాపు నెల్లూరు జిల్లాలో 35 లక్షల మంది ఉన్నారు. ఈ రెండు కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి అసలు నీటి వదలనేది ఈ అవసరాన్ని తీర్చడానికి ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైనది అందరూ తెలుసు. మా మంత్రి గారు అయితే ఏమోసార్లు మాట్లాడారు. ఈ ప్రాజెక్టు సంవత్సరం నుంచి మన హైదరాబాద్ కంటే ఎంత ముఖ్యమైనది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టలేదు అన్ని చెబుతూ మళ్ళీ ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దాని సంగతి అయితే మర్చిపోయాం. మన సంఘం రాలేదు అని చెప్పినట్టు ఆయన జనగాలను చేశారు. అక్కడ నుండి ఎప్పుడూ ఓటున్న పేరు ఆయన పూర్తి చేశారు కాబట్టి ఆయనకి బ్యారేజ్కి ఆ పేరు కూడా వచ్చేసి అది కాకుండా ఇప్పుడు 2 టీఎంసీ స్టోరేజ్ పెంచారు. అంటే దానికి బ్యారేజ్ హైట్ పెంచారు. అన్ని ఎస్కంతా బాగా రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే ఎందుకు చంద్రబాబు గారు ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు మీద దృష్టి పెట్టట్లేదు, నెల్లూరు జిల్లాకి ఎందుకు ఇంత ఇష్టం లేదు, ఇక్కడ ఉండే రైతులకి ఎందుకు ఆయన ఇంత మాత్రం మద్దతు చేయలేదని చూస్తే ఇక్కడ నుండి నిధులంతా తీసుకుపోయి అమరావతి 20,000 కోట్లు రైతు అప్పుడు బిల్డింగ్ 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అని చెప్పి 20,000 రూపాయలు, మిగతా బిల్డింగ్ అంతా 15,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కడుతున్నారు. అంటే దాదాపు 50,000 కోట్లు 4,000 బిల్డింగ్కి మిగతా ఉండే రోడ్డుకి ఖర్చు పెడుతున్నారు. ఒక్క ప్రాంతానికి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? దీని అతి తక్కువ ఖర్చుతో మాదిగరంగా ఒక కాన్సెప్ట్ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సలహా ఇస్తే ఆయన మీద జోకులు పెట్టారు. ఆయనకి ప్రధాని అంటే మన క్యాపిటల్ రీజన్ కి ఇష్టం లేదని చెప్పేసి చెబుతూ తీసుకొని పోయి అక్కడ పెట్టుకున్నాం. దాంట్లో సగం భాగంలో కూడా ఇలాంటి ప్రాజెక్టు మీద పెడితే అక్కడ ఉండే 1,00,000 మంది కన్నా ఈ ప్రాంతాల్లో ఉండే దాదాపు ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది దృష్టి పెట్టి వాళ్ళకి మళ్ళీ వినపడాలంటే ఈ విధంగా సమావేశాలు పెట్టి మిగతా గ్రామ స్థాయిలో కూడా తీసుకుపోయి ప్రజలందరికీ కొంచెం అవగాహన వచ్చేటట్టు వీళ్ళు చేసే కార్యక్రమం ప్రకారంగా ఎంత నష్టపోతున్నారు అనేది మన అందరూ ప్రజల దగ్గర తీసుకుపోయి తెలపాలని చెప్పేసి చాలా అవసరం. లేకపోతే ఇంకో 3 సంవత్సరాలు అయినప్పుడు ఇప్పుడే మనకు 10 లక్షల కోట్లు అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాలు పోతే 14 లక్షల కోట్లు పోతే తప్పకుండా ఖాయం. మీ తెలంగాణలో ఫస్ట్ దాన్ని వాడిన తర్వాత ఏడు మిగిలితే ఆత్మకూరు అది కూడా మల్లిపాడు మండలం మిగతా ఉదయంలో ఉండే 2 మండలాలకి అసలు ఒక కెనాల్ దానికి వైఎస్ఆర్ గారు ఆ టైంలో 2005లో 2 ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇక్కడ అందరూ లేదు కాబట్టి హై లెవెల్ కెనాల్ అనేది ఈ ప్రాంతానికి వేస్తే ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కూడా మొదలు అట్లాంటి పరిస్థితుల్లో సోమశిలో కూడా వరద నీళ్ళు వాడేటట్టు ఇవ్వాలి. అంటే దాదాపు 70% టీఎంసీ కన్నా ఎక్కువ నీళ్లు ఉంటేనే ఈ ప్రాంతానికి వాళ్ళు నీళ్ళు వచ్చాయి. ఇవన్నీ చూస్తే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది అతి ఎక్కువ అవసరం ఉండేది ఆత్మకూరు ప్రాంతంలో అన్యాయం అన్ని మిగతా ప్రాంతం జరిగేటట్టు అవకాశం ఉంది. మనం ఇప్పుడు మాత్రం ఇప్పుడైనా కానీ నిద్ర లేసి మనం అందరం కొంచెం ఆదుకోకపోతే రాబోయే రోజులు మన పిల్లలందరూ భవిష్యత్తు తప్పకుండా నాశనం వస్తుందని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ ఇట్లాంటి ప్రాజెక్టులు కానీ వీళ్ళు చేసి అవినీతులు కానీ కట్టబెట్టాలంటే గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి మనందరం ఆందోళన చేసి
ప్రభుత్వాన్ని మెడవచ్చి మళ్ళీ ఈ ప్రాజెక్టుని ప్రారంభించేటట్టు చేయాలని చెప్పి మనందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా అవగాహన మిగతా పెద్దలందరి దగ్గరికి వచ్చి మనందరికీ నిజాలు తెలిపినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ